అందరికీ ముందుగా రేపు నివాళి శుభాకాంక్షలు. నివాళి అయిపోయాకనే కదండి మనకు దీపావళి వచ్చేది. అందరి ఇళ్ళల్లో ఉంటాయో లేవో నాకైతే తెలియదు. మాకైతే నివాళీలు పట్టాలి. ఇంటి ముందల రంగవల్లితో మొదలుకొని తులసమ్మ దగ్గర చేసుకొని ఇంటికి డెకరేషన్ చేసుకొని చుక్కలు ఉన్నప్పుడే నివాళి పట్టాలండి. అంటే సూర్యోదయానికి ముందుగానే నివాళి పని అయిపోవాలి. అందరము తలంటు స్నానాలు చేయాలి. నివాళి ప్లేట్ రెడీ చేసుకోవాలి. నివాళి ప్లేట్లో మధ్యలో పద్మం వేసుకొని కుంకుమతో అలంకరించుకోవాలి. 2 దీపాలు వెలిగించుకోవాలి. అందులో ఖర్జూర, పైసలు, పీటొక్కలు, పూలు, కుంకుమ, పసుపు అలంకరణ చేసుకోవాలి. మగవాళ్ళని అలా కూర్చోపెట్టుకొని నివాళి పట్టాలి. ఇంట్లో ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమంది. ఒక్కరే ఉంటేనేమో చైర్లో కూర్చోపెట్టుకోవచ్చు. లేదా అంటే కింద పీటలు కానీ చాప కానీ వేసి అందరినీ లైన్గా కూర్చోపెట్టి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు 3 సార్లు తిప్పాలి. అలా తిప్పటం అయిపోయాక మళ్ళీ చుక్కలకి ఆ నివాళి ప్లేటు 3 సార్లు హారతిస్తున్నట్టుగా అలా ఆకాశానికి చూయించాలి. అలా చూయించిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకోవాలి. నివాళిలో మనం చిల్లర పైసలు సప్పుడు చేస్తూ పెడితే చాలా మంచిది. దేవుడి దగ్గర నివాళి ప్లేట్ పెట్టుకోవాలి. అందులో మనకి ఎంత అనుకూలంగా ఉంటే అన్ని కొద్దిగా పైసలు పెట్టుకుంటే మంచిది. అలా పెట్టుకున్నాక బాంబులు కాల్చుకోవడం స్టార్ట్ చేయాలి. అలా బాంబుల హడావుడి అయిపోయాక ఖచ్చితంగా పేనీలు తింటామండి. నివాళి అయ్యాక పేనీలు తింటాం వెనకటి నుంచి వస్తున్న ఆచారం. అలా నివాళిల హడావుడి అయిపోయింది. ఇక వ్రతం ఉన్న వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది తెల్లారి. మాకు వ్రతం కూడా ఉంది. మరి మేము దీపావళి కేదారేశ్వర వ్రతంతో పాటు లక్ష్మీదేవి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి సంవత్సరము నోముకుంటాము. అలాగే కొత్త కుందులు, ఆ కుందులలో దీపాల హడావుడి, బోళ్ళని బాంబులు తెచ్చి సాయంత్రం పూట కాల్చడం, ఇలా నివాళి దీపావళి హడావుడి అవుతుంది. ఇక తెల్లారి నుంచి కార్తీక మాసం స్టార్ట్. ఓం నమ శివాయ అని ఈ నెల రోజులు జపం చేస్తాం. అది దీపావళి హడావుడి. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? మీరు కూడా కామెంట్స్లో మీ ఇంటి విషయాలు చెప్పండి. మరి నచ్చితే ఎప్పట్లాగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్.